అబ్బా ఏందబ్బా ఈమె బాగా చదువుతుంది అని అనుకుంటున్నారు కదా, నేను చూసేది మెనూ కార్డ్ అండి. చదవంటే ఒకటి గుర్తొచ్చిందండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారు? మీరు ఊర్లో చదువుకున్నారా లేకపోతే సిటీలో చదువుకున్నారా? నేను మాత్రం ఊర్లోనే చదువుకున్నా. అవును కానీ మీరు చిన్నగా ఉన్నప్పుడు హోంవర్క్ ఇట్లా రాయకపోతే మీ క్లాస్ టీచర్ కానీ ప్రిన్సిపల్ కానీ మీ డాడీకి కానీ మమ్మీకి కానీ ఫోన్ చేసి కానీ కంప్లైంట్ చేసిండ్రా? నా మీద మాత్రం మా సోషల్ టీచర్ ఇచ్చిందబ్బా మా డాడీకి కంప్లైంట్, ఏ హోంవర్క్ రాస్తలేదు పిల్ల అని. ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయింది చూడుండ్రి. మా డాడీ నన్ను ఏం చేస్తాడా, తిడతాడా, కొడతాడా, ఇంటికి పోయిన తర్వాత నా పని ఏందో అనుకున్నా. ఈ టెన్షన్లో ఇంకో టెన్షన్, మా అమ్మ ఇంకా భయపడుతుంది, అమ్మతోడు ఇప్పుడు ఏమవుతుందా అని. ఇక భయపడుకుంటానైతే ఇంటికి అయితే చేరినాం. ఆ తర్వాత ఏమైందో మీరు గెస్ చేసి చెప్పుర్రి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. అసలు ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సబ్స్క్రైబ్ ప్లీజ్.